హలో ఫ్రెండ్స్, పుష్పరాజు డే 1 నుండి రికార్డుల వేట అనేది మొదలెట్టేశాడు భయ్య. మరి ఇప్పుడు ఆ రికార్డుల వేట అన్ని సినిమాలు అయిపోయి ఇండియాక బుల్డోజర్ అయినటువంటి బాహుబలి దగ్గరికి వచ్చేసింది భయ్య. మరి బాహుబలి 2017లో నేపాల్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మరి ఆ విధంగా బాహుబలి 2 లాంగ్ రన్లో 2017 ఆ టైంలోనే 23 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది భయ్య. అయితే 21 రోజుల్లో పుష్పరాజు ఓన్లీ నేపాల్లో 25 కోట్ల వరకు గ్రాస్ రాబట్టి బాహుబలిని అయితే బద్దలు కొట్టేశాడు భయ్య. బాహుబలిని అయితే బద్దలు కొట్టాడు కానీ నేపాల్లో మాత్రం ఇండస్ట్రీ హిట్ కొట్టలేకపోయాడు భయ్య. మరి బాహుబలిని బద్దలు కొట్టిన పుష్పరాజు ఇండస్ట్రీ హిట్ ఎందుకు కొట్టలేకపోయాడో తెలియాలంటే మనం డీటెయిల్స్లోకి వెళ్ళాలి భయ్య. 2017 ఆ టైంలో నేపాల్ ఇండస్ట్రీ హిట్గా చక్కా పంజా అనే మూవీ ఉండేది భయ్య. మరి ఈ మూవీ అయితే 2016లో రిలీజ్ అయ్యి 15 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఆ విధంగా నేపాల్కి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది భయ్య ఈ చక్కా పంజా అనే మూవీ. మరి 2017 ఆ టైంలోనే బాహుబలి 2 23 కోట్ల వరకు నేపాల్లో రాబట్టి ఇండస్ట్రీ హిట్ అయిపోయింది భయ్య. మరి రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలితో కొట్టిన ఆ ఇండస్ట్రీ హిట్ 8 సంవత్సరాల తర్వాత నేపాల్ సినిమానే బద్దలు కొట్టిస్తుంది భయ్య. మొన్నే ఈ సంవత్సరమే అక్టోబర్లో రిలీజ్ అయింది ఒక మూవీ 12 గౌన్ అనే మూవీ. మరి ఈ మూవీ అయితే లాంగ్ రన్లో నేపాల్లో 25 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. మరి ఆ విధంగా బాహుబలి 2 యొక్క రికార్డును ఇండస్ట్రీ హిట్ రికార్డును 8 సంవత్సరాల తర్వాత నేపాల్ మూవీ అయితే బద్దలు కొట్టింది భయ్య. ఇదే అక్టోబర్లో రిలీజ్ అయిన మరొక మూవీ నేపాల్ మూవీ 50 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టింది. మరి ఆ విధంగా నేపాల్లో ప్రజెంట్ ఇండస్ట్రీ హిట్ కొట్టాలంటే 50 కోట్ల పైన గ్రాస్ అనేది రాబట్టాలి భయ్య. దాంతో పుష్పరాజ్ అయితే బాహుబలి 2 యొక్క నేపాల్ రికార్డుని అయితే బద్దలు కొట్టాడు కానీ ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టలేకపోయాడు భయ్య. మరి ఏది ఏమైనప్పటికీ ఫారినర్ ఫిలిం లిస్ట్లో మాత్రం టాప్ 1 ప్లేస్లో ఇప్పుడు పుష్పరాజ్ ఉన్నాడు అనమాట. నేపాల్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఫారినర్ మూవీ లిస్ట్లో అనమాట.